తెలుగు టీచర్ కొన్ని అంట సార్ అందరు రాండి టీ సెక్షన్ వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే రాండి చేయకండి ఓన్లీ టీ సెక్షన్ వాళ్ళు రాండి. వదిలేసి నిల్చుకోండి, వదిలేసి నిల్చుకోండి. సార్ రెడీ సార్. ఈ ప్రోగ్రాంకు శ్రీ గురుభ్యో నమః అనగా వేదికపై ఆశీనులై ఉన్నటువంటి గురువులందరికీ నా నమస్కారములు. నాకు వచ్చినటువంటి నా పిల్లలందరికీ నా శుభ ఆశీస్సులు. నా పిల్లలు అని ఎందుకన్నానంటే నేను అప్పట్లో గ్రేడ్ 2 తెలుగు పండిట్గా అంటే కొత్తగా ఉద్యోగాల్లో చేరాము కాబట్టి మేము 6th 7th మాత్రమే తెలుగు పండిట్లము. 8th 9th 10th సీనియర్ వాళ్ళు తెలుగు పండితులుగా ఉంటారు. వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళు ప్లేస్లలో మేము కాబట్టి మేము చదివేటప్పటికీ మేము గ్రేడ్ 2 తెలుగు పండితులుగా ఉన్నాము. మీకు నేను 6th 7th చదువు చెప్పించాను. అంటే 6th 11 ఏళ్ళు, 7th 12 ఏళ్ళు. కాబట్టి నా పిల్లలు అన్నాను. కాబట్టి మీకు అందరికీ నా శుభ ఆశీస్సులు. మీరందరూ ఇంకా ఇతోధికంగా అభివృద్ధి చెంది బాగా ఉండాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది కానీ ఒకటి సమయము ఎక్కువైపోయినది. 1-2 విషయాలు చెప్పి చదువుకుంటాను. అమ్మ, నాన్న, గురువు, దేవుడు. అమ్మ, నాన్న, గురువు, దేవుడు. ఈ 4 పదాల చివరి అక్షరాలు తీసుకుంటే దేవుడు భగవంతుడు కిందికి వస్తాడు, మానవుడు. సరే, ఈ 4 పదాల యొక్క అమ్మ, నాన్న, గురువు, దేవుడు. ఈ 4 పదాల యొక్క చివరి అక్షరాలతో మానవుడు. కాబట్టి మీరు మానవుడు అంటే మనమంతా, మీరు నేను ఒక గొప్ప వ్యక్తులుగా కావాలంటే ఈ 4 సహాయం లేనిదే ఎవరి చేత ఏమి కాదు. ఈ 4 ముఖ్యం. ఇంట్లో అమ్మా నాన్న, బయటకు వస్తే గురువు, మనందరికీ ఆ దేవుడు. గురువు యొక్క గొప్పతనం ఏమిటంటే తన కొడుకు ఎంతో బేకారుగా చదువు సంధ్య లేకుండా ఉద్యోగం లేకుండా పాపరుగా ఉన్నా కానీ తన శిష్యుడు ఒక గొప్ప ఉద్యోగంలో ఉంటే మరి నా కొడుకుగాడు ఇట్లాడే వీడు ఇంత పెద్ద ఐఏఎస్ ఆఫీసరు, పెద్ద టీచరు, పెద్ద పోలీసు, పెద్ద వ్యాపారస్తుడు అనేటువంటి జలసి అంటే అసూయ ఉండదు. అందరికీ చెప్పుకుంటాడు, వీడు ఎవడు నా శిష్యుడు, వీడు నా దగ్గర 6 ఏళ్ళు చదువుకున్నాడు, టీచర్ అయినాడు అంటే తన కొడుకు అంటే వేరే విధంగా ఉన్నా కానీ బాధపడకుండా, శిష్యుడితో గొప్పవాడని అసూయపడకుండా, శిష్యుని తల్లిదండ్రుల తర్వాత శిష్యుని యొక్క గొప్పతనాన్ని చూసి అంతగా మెచ్చుకునేటువంటి వాడు అమ్మ, నాన్న, 3వ వాడు గురువే. అటువంటి గురువే. ఇంకా గురువు తప్ప అంటే మన అన్నగారు తమ్ముళ్ళు ఉంటారు, మరి నా తమ్ముడు ఇట్లా అయిపోయా, మా కొడుకు ఇట్లా అయిపోయా, మా తమ్ముడి కొడుకు మంచి ఉద్యోగంలో ఉండాలి అని అతనికి ఒక అసూయ ఉండాలి. 2 అన్నదమ్ములే, అన్న కొడుకు ఉద్యోగంలో ఉంటాడు, తమ్ముడి కొడుకు ఉద్యోగం ఉండదు. అప్పుడు తమ్ముడు ఏమనుకుంటాడు, మా అన్న కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు, మా వాడేమో నా కొడుకుగా ఇట్లా బేకారుగా తిరుగుతాడు అని అసూయ అంటారు. అంటే ఏదో కానీ నేను ఇప్పుడు చెప్పాను,
గురువు యొక్క కొడుకు ఎంత హీనస్థితి అంటే ఆయన ఏ ఉద్యోగం సద్యోగం లేకున్నా కానీ తన యొక్క శిష్యుడు గొప్ప ఉద్యోగంలో ఉంటే 10 మందికి చెప్పుకొని ఆయన ఉప్పొంగిపోతాడు. అంత గురువు యొక్క గొప్పదనము. తర్వాత ఈ సమాజము పూర్వపు సమాజం వేరే, ఇప్పటి సమాజం వేరే. మేము చిన్నప్పటికీ నాకు ఇప్పుడు దాదాపుగా 75 సంవత్సరాలు, 74 వెళ్ళి 75వ సంవత్సరం నడుస్తూ ఉన్నారు. అప్పటి సమాజము అంటే సమాజం అంటే మనుషులే. ఇప్పటి మనుషులలో ఎంతో తేడా ఉంది. మనమంతా అంటే మీరంతా సర్దుబాటు గుణంతో పోవాలి. ఎందుకంటే మనము మానవుల మధ్యలో బ్రతకాలి. మన ఇంట్లో ఉండి మనము ఏం చేయలేము. బయట తిరిగితే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇంకా ఏమన్నా కానీ 10 మందిలో తిరుగుతూ ఉంటాం. కాబట్టి మనం ఎంతో ఓర్పు ఉండాలి. ఓర్పు, నేర్పు, దక్షత, ఈ 3 గుణాలు మీరు కలిగి ఉండాలి. ఓర్పు అంటే సపోజ్ మన వ్యాపారం కానీ మనం కానీ ఇంకా అభివృద్ధి చెందాలన్నా 10 మందితో ఉన్నా కానీ మనకు కోపం వచ్చినా తాపం వచ్చినా ఏమొచ్చినా కానీ కొంచెం అనుసుకొని మనం ఎదుటి వారితో ఎంతో బాగున్నట్టుగా యాక్షన్ చేయాలి. యాక్షన్ అంటే వారితో బాగుంటుంది, వారితో పెట్టుకొని వాళ్ళతో పెట్టుకొని మన వ్యాపారం కానీ అందుకే మనం 10 మందితో బాగా ఉండాలి. ఉండలేని పరిస్థితి వస్తే ఉన్నట్టుగా యాక్షన్ చేయాలి. బాగా ఉండాలని నేను కోరుకుంటాను. ఉండలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు కొంచెం మారి ఉన్నట్టుగా యాక్షన్ అంటే అట్లా అంటే బయట నుంచి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తెచ్చుకోకూడదు. తర్వాత ముందుగా మన ఇంట్లో నుంచే మన యొక్క జీవితం ప్రారంభమవుతుంది. ఇంట్లో అంటే అమ్మా నాన్న. మన అమ్మా నాన్న ఇప్పుడు మీ అమ్మా నాన్నలు చాలా ముసలివాళ్ళు ఉంటారు, ఎవరైనా కానీ అంతే. అటువంటి వాళ్ళు ఏమి మీరు రోజు అవి తెచ్చి పెట్టాలా, ఇది తెచ్చి పెట్టాలా, కజ్జకాయలు లేదా ఆపిల్ పండు అవి వాళ్ళు కోరుకోరు. మీ దగ్గర నుంచి ఒక మంచి మాట బాగా చూసుకుండా మీ అమ్మా నాన్న వాళ్ళను పలకరింపు కానీ ఏదైనా కానీ వాళ్ళ పట్ల కోపాన్ని ప్రదర్శించకండి, బాగా చూసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఆడవారు ఎట్లయినా కానీ అత్తామామలంటే కొంచెం బాగానే ఉంటారు, అర్థం కాదు. ఎట్లయినా కానీ కొంచెం ఏదైనా ఉన్నప్పుడు మీరు కూడా ఆమెను కోపగించుకొని ఏదైనా చేయకుండా ఆమెను మీ తల్లిదండ్రుల పట్ల శ్రద్ధగా ఉండేటట్టుగా ఆమెను డైవర్ట్ చేసి మీరు ఎంతో చాకచక్యంగా ఉంటారు. ఆ విధంగా మన తల్లిదండ్రులకు గౌరవిస్తే వాళ్ళకి అదే ఆస్తి. నెక్స్ట్ అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే మీ ఇంట్లో మీ భార్యకు అందరికంటే ఎక్కువ గౌరవం ఇవ్వాలి. నేనే కదా సంపాదించేది, అది ఊరికే ముగ్గులు వేసుకుంటా పెడక హసులు దొప్పుకుంటా ఊహ చేసి కూర్చుండేది కదా అనే మాటే ఉండకూడదు, రానేకూడదు. మీ భార్యకు మీరు ఎంత గౌరవం ఇస్తారో ఆమె మీ పట్ల అంత గౌరవంగా ఉంటుంది. ఎప్పుడన్నా కోపం రావచ్చు, ఏదైనా కొంతమంది ఉన్నా అట్లా ఇట్లా ఉండొచ్చు, అది వేరే. అంతే, ఆ క్షణమే అంతే. కాబట్టి మన భార్య పట్ల అంటే మీరంతా మీ ఇంట్లో ఎంతో వాళ్ళకు విలువ ఇస్తే మీ కుటుంబము మీ సంసారం కూడా అంత సంతోషంగా ఉంటుంది. నేను ఎప్పుడైనా చెప్తా ఉంటా, అంటే మనం ఒక చిన్నది ఏదైనా కొనేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ వాళ్ళ సలహా తీసుకుంటే వాళ్ళకు ఒక 1 లక్ష పెట్టి ఏదైనా ఒకటి కొంటా ఉన్నారు. ఇచ్చిన దాత రెండో విషయం ఏమంటే ఆడ వాటర్ ప్లాంట్ ఉంది, పిల్లలు తప్పిక తీర్చేదాని కోసం మన దేవుడి నారాయణ రెడ్డి గారు 2 లక్షలు ఖర్చు పెట్టి వాటర్ ప్లాంట్ ఇచ్చారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళ పుణ్యాన మనం వచ్చినాము, పిల్లలు తప్పిక తీస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరికీ మీ అందరి తరఫున ధన్యవాదాలు. రాని వాళ్ళు ఉంటే రండి. ఆపిల్ పళ్ళు తీసుకురాకు.
రెడీ స్మైల్ రెడీ. చేసింది 3 నెలలు మాత్రమే మీ బ్యాచ్ కి, కానీ గౌరవంగా ఇక్కడికి తెచ్చి పిలిచి మళ్ళీ మీరు సన్మానం చేశారంటే నిజంగా మీరు మంచోళ్ళే. నేను కూడా కాశీ సార్ చెప్పినట్టు ఈ స్కూల్లో 1976లో 6వ తరగతి చేరినాను. 1989లో మీ బ్యాచ్తో పాటు ఇక్కడ ఉద్యోగంలో చేరినాను. ఇదే స్కూల్లో 2025 జనవరిలో రిటైర్ అయినాను. ఇదే నా స్కూల్. అందుకే దీంతో నాకు ఎక్కువ అనుభవం ఉంది. ఈ స్కూల్లో అంతా పూర్వ విద్యార్థులు కలిసి 100 సంవత్సరాలు పెద్దల సహకారంతో చాలా అద్భుతంగా చేసినాం. మీరు కూడా కొంతమంది అటెండ్ అయ్యొచ్చు. వారికి అందరికీ శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాంకు బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఒకసారి? మీరు నిజంగా గ్రేటే. ఎందుకంటే మీ పనులు ఎన్నో ఇచ్చిపెట్టుకొని ఇక్కడికి అదే పనిగా ఫ్రెండ్స్ కలిసే దానికోసం వచ్చినారు. ఇవన్నీ మా స్పీచ్లు అవన్నీ మామూలు. మీరు విదేశం నుంచి వచ్చారు సార్, దుబాయ్ నుంచి వచ్చినారు. వెరీ గుడ్. మీకు మరీ కలసడం అనే సంకల్పము ఒరే అని పిలుచుకునే అనుబంధం కోసము చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆఫీస్లో కానీ ఎక్కడ కూడా మనకు నమ్మకంగా ఉండే ఫ్రెండ్స్ లేదు. ఒక 10th క్లాస్లో మాత్రమే వాళ్ళు ఉంటారు. వాళ్ళే ఒరే అని పిలుచుకుంటారు. మీరు ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పిలుపు కోసం తప్పిస్తారు. ఈ స్కూల్లో చదవడం అనేది నిజంగా అదృష్టం. ఎందుకంటే ఈ స్కూల్ మనకి ఎన్నెన్నో నేర్పిస్తుంది. బయట సోడా తాగి ఆ సాయిబుకు డబ్బు ఎట్లా ఎగరగొట్టాలి అనేది ప్లాన్ చేస్తారు. వానికి కనపడకుండా స్కూల్కి ఎట్లా రావాలి, ఇంటికి ఎట్లా పోవాలి. సార్కు పాఠం వస్తుందంటే ఏ కిటికీలోంచి దూకి బయటికి వెళ్ళిపోయి గ్రౌండ్లో ఆడుకోవాలి. ఏ సార్కు ఏ నిక్నేమ్ పెట్టాలి, పీరాయ హోటల్లో వడ ఎప్పుడు తినాలి, ఇవన్నీ మనం చిన్న వయసులో నేర్చుకున్నాము. ప్రైవేట్ స్కూల్లో పిల్లలకి అంత అవకాశం ఉండదు. వాడు ఆటో వాడితో కానీ రిక్షా వాడితో కానీ బేరం కూడా చేయలేడు. మన వాళ్ళు వాటితో బేరం చేసి ఫ్రీగా ఇంటికి తీసుకొని వచ్చి ఇంకా ఏదైనా వాటితో ఉంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనిపించుకున్నట్టు తెలియదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ గురువులు అనిపించుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు, పెద్ద వాళ్ళతో నేను పనిచేసినందుకు, ఈ స్కూల్ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. హనుమంతుడు లాంటి వాడు ఏం మాట్లాడాలంటాడో చక్కగా మాట్లాడమని నెక్స్ట్ శ్రీనివాస లేడు సార్. కడపకు తీసుకుపోయారు సార్ కూడా అప్పుడు ఆ టైంలో. అవును సార్, అప్పుడు 10 మెడలు కూడా తెప్పించాడు మా అందరికి. సన్మానం చేసే వాళ్ళు పైకి రండి. ఎవరంటే మనోహర్ రండి, వెంకటరాముడు రండి, దాన్ని కూర్చోండి. కూర్చోదా. శోభన్ లేట్గా వచ్చి రండి, మీరు కూడా పైకి రండి. మన స్కూల్ విద్యార్థి శోభన్ కూడా ఇంకా చాలా మందికి గుర్తు లేకపోవచ్చు. మన చాలా ఆనందం ఉంది మనందరికి. సార్ స్మైల్ సార్, స్మైల్ సార్, స్మైల్. అది పులిసే. రైట్ రెడీ. ప్లీజ్ కనపరా. నేను 89లో వచ్చినాను, మీరు 9th ఉన్నారు. అప్పుడు మళ్ళీ 10th వచ్చినాను. నేను అందరికి ప్రధానంగా చెప్పినారు, ఈ స్కూల్లో చదివినా, ఈ స్కూల్లో 84-85లో రాయలసీమ కాలేజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రొద్దుటూరులో స్థాపించడం జరిగింది. అప్పుడు నేను మన సుధాకర్ సారు సెలక్షన్ ట్రైనింగ్ అని చెప్పి ఈ గ్రౌండ్లోనే పెట్టినారు సెలక్షన్కు. ఇది మున్సిపల్ హై స్కూల్, ఎంత గ్రౌండ్ అనుకున్నాం అంతవరకే. తర్వాత సీట్ వచ్చింది. సీట్ వచ్చినాక కొన్నాళ్ళు ప్రాక్టీస్ రన్నింగ్ రేసు, యోగా అన్ని పెట్టేదానికి ఈ గ్రౌండ్లోనే పెట్టినారు.
ఆ మధ్యలో యోగా చేస్తూ ఈ సెంట్రల్లో చేసేటప్పుడు రిలాక్స్ అని చెప్పి ఒక శవాసనాన్ని పండబెడతారు. ఒక నిమిషం అట్లా పండబెట్టి ఇట్లా కూర్చోండి 5 వాకింగ్ చుట్టూ చూసినా ఇదేంద్ర ఇంత స్కూలు ఉద్యోగం వచ్చే ఇక్కడ పనిచేస్తే ఇంత బాగుంటుంది అని మనసులో అనుకున్నాను. నాకు ఇంటికి వస్తానని మనం అనుకోలేదు కదా, అనుకున్నట్టే. మన తర్వాత లేస్తే ఈ వాకిల్ నుంచి వచ్చి ఏ వాకిల్ పోయేది అక్కడ ఇప్పుడు సైపులు లైఫ్ లాక్ చేస్తే పోతాం. తర్వాత అనుకోకుండా 89లో మన జాబ్ వచ్చింది. రావడం అపాయింట్మెంట్ ఇక్కడనే అందరం వచ్చినాము. ఇక్కడే అటువంటి కారణాల వల్ల దగ్గర పోయింది. నేను ఇక్కడ ఉండా. అప్పుడు నేను ఫస్ట్ వచ్చినాను. రాజుపాలెంలో జోనల్ మీట్ జరిగింది. క్రికెట్ గెలిపించుకొని వచ్చినాం. ఫుట్బాల్ ఒకటి. అప్పుడు డబ్బులు లేవు. హెడ్ మాస్టర్ అడిగితే ఏమన్నారా, ఏం లేదు. మా డ్రిల్ మాస్టర్ 7 మంది ఉన్నాము. కానీ నేను వచ్చిన రక్తం ఉంది కదా, రాండి అని చెప్పి 25 మందిని తోడుకొని కడపకు పోయి 2 days ఆడుండి ఆడ గెలిపించుకొని రావడం జరిగింది. ఆ ఫుట్బాల్ పుణ్యమే. అప్పుడు 5 మ్యాచ్లకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తే 10,000 అనేది డబ్బు ఉన్నది. ఆ ఫుట్బాల్ వచ్చింది కాబట్టి అక్కడ గ్రౌండ్లో ఆ పోస్టులు గోల్ పోస్టులు వేయడం జరిగింది ఆ 10,000తో. అప్పుడు ఒకసారి పిలిచి అడిగినాడు మా ఫిజికల్ డైరెక్టర్, నువ్వు ఖర్చు పెట్టుకున్నావు కూడా దాంతో ఏమైనా మిగిలిస్తామని. ఏంది మిగిలిస్తావులే సార్, ముందు అవి వేడి నేను చెప్పేసాను. అప్పుడు ఆయన చనిపోయింది. తర్వాత ఇక్కడ 3 years ఉంటానే అనుకోకుండా వసంత పెట్టకపోవడం జరిగింది. మళ్ళీ 2000లో సుధాకర్ సార్ నీచోలు పెట్టుకుని ఈడికి, నేను వేరే వాళ్ళ నీచోలు పెట్టుకొని ఇద్దరం ఉంటాము, కలిసి ఉండాలా చేయాలనుకొని వచ్చినాం. అది ఆ దురదృష్టమేమో. అప్పుడు ఈ పక్కన స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియాలన్నీ పెరిగిపోయి స్ట్రెంత్ 200 చిల్లరకు వచ్చింది. అప్పుడు 2 పోస్టులు కుదరవంటానే జూనియర్ మోస్ట్ ఎవరంటే సుధాకర్ సార్ అని చెప్పి మళ్ళీ పల్లెలు కేసారేటట్టు వేరే స్కూల్ పోవడం జరిగింది. అప్పుడు నేను 12 సంవత్సరాలు 2012 వరకు ఇక్కడే ఉంటా. పెద్దగా పైన రామేశ్వరం పోయినా. మళ్ళీ రీసెంట్గా నిన్న ఫిబ్రవరి ఇక్కడికి వచ్చిన ఈ స్కూల్కి వస్తానే రామేశ్వరంలో కేఎన్ఆర్ ఫౌండేషన్ నిన్న వాళ్ళు 10,000 ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి క్రికెట్ పోటీలు పెట్టినారు. 40 మ్యాచ్లు దగ్గర స్కూల్ వచ్చినాయి. నేను అప్లై చేసిన తర్వాత ఆలోచన చేసిన, ఏ నువ్వు వాడతావు తీసుకోవడం రావడం ఇదేమవుతుంది, ఎవరెవరు ఏ క్లాసు అని రోజు గ్రౌండ్లోకి పోయి ఆ బౌలర్స్ ఎవరు ఆ బ్యాటర్స్ ఎవరు సెలెక్ట్ చేసుకుని ఈ టీం కంపల్సరీ మనమే తీసుకురావాలని చెప్పి నిన్నలా మొన్న 7-8 మ్యాచ్లు ఆడుకుంటూ వచ్చి ఫస్ట్ ప్రైజ్ 10,000 తీసుకురావడం జరిగింది. తర్వాత 1.5 సర్వీస్ ఉంది, సంవత్సరం 5 నెలలు. అంత లోపల ఏదో ఒకటి సాధిస్తామనేది. ఇప్పుడు ఒకటి పెద్దలు చెప్తున్నారు, తల్లి తండ్రిని. మీరు ఏమన్నా అనుకోండి, 5-6 ఏళ్ళు పైన అవుతుంది. మా అమ్మకు 3 ఏళ్ళు అయింది చనిపోయి, కానీ ఆమె ఫోటో ఫస్ట్ ఉంటుంది నాకు. ఎందుకంటే మా దేవుడు రామదేవుడికి గుడింది ఎందుకంటే మనం ప్రతిరోజు నిత్యం లేస్తానే సెల్లు టైం అయితే దేనికి చూసినా కూడా ఆన్ చేయాలి. ఆన్ చేస్తానే నాకు ఎవరు కలుస్తారు అంతే. ఇంకా మీకు అర్థమైపోయింది. ఇంక మిగతా అన్ని చెప్పాల్సిన అవసరం లే. హృదయంలో ఎలా ఉండాలి అనేదానికి. ఓకేనా? సరే. అప్పుడు మనము కడపకు పోయిన టీం ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా వస్తే ఒకవారి ఫోటో తీయించుకోవాలా. వాలీబాల్, క్రికెట్, ఫుట్బాల్ రండి ఒక్క పారి. కొంతమంది బయటికి పోయినారు, పచ్చని పడినారు. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది జిల్లా స్థాయిలో ఫుట్బాల్, క్రికెట్ ఆడి గెలిచాం మన పాఠశాల నుంచి. ఆ విద్యార్థులు మన వాళ్ళు ఎవరైనా ప్లేయర్స్ ఎవరైనా ఉంటే గ్రూప్ ఫోటో దిగాలి. బయట ఎవరైనా ఉంటే రండి లోపలికి. ముఖ్యంగా మనమందరం ఇక్కడికి కలిసే దానికోసము 6 నిమిషాలు శ్రమ చేసిన చాలా విద్యార్థులందరికీ, ఎందుకంటే 1-2 పేర్లు చెప్తే హర్ట్ కాకుండా అందరికీ కృతజ్ఞతలు ఇక్కడ కలిసేదానికి చూసినందుకు. ఈ స్కూల్ స్టూడెంట్ అయిన రాజసింహ కూడా పీఈటీగా సెలెక్ట్ అయినాడు. ఆయన ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ రాజసింహగా రిటైర్ అయినాడు. వాలంటరీ రిటైర్మెంట్. శిష్యుల తరపున ఆ ముగ్గురిని కూడా ఒకసారి గౌరవించుకోవడం మంచిదా కాదా? దయచేసి మాకు మేము రోజు కలుస్తాను కాబట్టి మాకు
అది వాళ్ళు వద్దంటారు, మనం చేద్దాం. సో ఆ ముగ్గురు నేను పిలుస్తాను. వాళ్ళ సన్మానం తర్వాత టీచర్స్ మాత్రం గ్రూప్ ఫోటో ఉంటుంది. మేమందరం దండేసుకొని చూస్తాం. ఎందుకో ఇంతకుముందు చూస్తే వాళ్ళ మీలో వచ్చి కూర్చుంటే ఎవరు టీచర్ వాళ్ళ మా ఇంట్లో కాబట్టి మా టీచర్స్ అంతా దండేసుకొని తీసుకుంటాం. తర్వాత అందరూ కలిసి గ్రూప్ ఎంతమంది ఇక్కడ పట్టాం కాబట్టి తర్వాత మీలో నుంచి మరొక మంచి సుఖం ఏంటంటే ఏ సారు మాట్లాడినా కూడా గప్చుప్గా విన్నారు. పిండరాప్ సైడ్ ఏం చెప్పారనేది కాదు, ఎంత బాగా విన్నామనేది చాలా మంచి మంచి మీ సుగుణంగా ఇప్పుడు మనం గమనించవచ్చు. తర్వాత ఒక నిమిషమే తల్లిదండ్రుల గురించి చెప్పేటప్పుడు బాగా చక్కగా చెప్పారు. తల్లిదండ్రులు ఎలా గౌరవించాలని మరి మీరు సొంతంగా క్వశ్చన్ చేసుకోండి. మీ పేరెంట్స్ విషయంలో మీరు ఎలా ఉన్నారనేది సీను సార్ కూడా ఫోటో చూపించి చెప్పాడు. అంతకు మించి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో అమ్మ నాన్నను వృద్ధాశ్రమానికి పంపడం కారణం ఏంటంటే ఒకటి మనం, రెండు భార్య. ముఖ్యంగా భార్య నుంచి మనకు వస్తుంది, మన నుంచి వాళ్ళని పంపిస్తాం. అందులో భార్య ఏదైనా కోపికించుకున్నప్పుడు ఒకటే సింపుల్ టెక్నిక్. ఎందుకు ఎలా కోపికించుకుంటున్నావు? కోపికించుకుంటే నీ అందమైన ముఖం మీద ముట్టలు ఏర్పడతాయనండి. ఇప్పుడు అశోక్, సంపత్, రాజసింహ గారిని ముగ్గురిని ఒకేసారి వేదిక మీద సన్మానించి తర్వాత నాతో నీ వల్ల కాదురా ఈ గ్రూప్ ఇట్నే నిలబడిపోతాదేమో అని అవగాహన దాన్ని పిల్లలుగా స్వీకరించి ఎలా అయినా 600 ఆరైనా మన వాళ్ళందరినీ గ్యాదర్ చేయాలా, భగవంతుని దయ వల్ల మళ్ళీ కలుసుకోవాలా, ఎలాగైనా గ్రూప్ను తయారు చేయాలనే ఉద్దేశంతో 8 నెలలుగా ప్రయత్నం జరిగింది. అది లాస్ట్ మంత్ 15వ తారీఖు స్టార్ట్ అయింది. అందరూ కూడా బాగా డొనేట్ చేశారు. చాలా థ్యాంక్స్. తర్వాత ఈ బ్యాగులు నా సొంత డబ్బులతో చేయించాను, కంపెనీ డబ్బులు కాదు. తర్వాత ఎక్కువ తక్కువ లేదంటే కనుక మీ వాట్సాప్ తెలియజేస్తాము. మీ అందరి చూస్తుంటే కళ్ళకు నీళ్లు ఆగడం లేదు. అంత మరో జన్మంటుంటే అన్వేషణ మున్సిపాలిటీ చదివి మీలాంటి మిత్రులు పొందాలని భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు పొందలేరు. ఈరోజు మన తెలుగు మాస్టర్ మున్సిపాలిటీ గారు నాకు కట్టెలు కొట్టేవారు. కట్టెలు ఆగి కొడుతుంటే ఎంతో సంతోషం వచ్చేది. ఆయన అందంగా చూసుకుంటాను. ఒక 2 నిమిషాలు చనిపోయిన సార్ల కోసం మనం మౌనంగా ఉన్నామని నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ అందరికీ. హలో ఎన్నికి రండి, సైడ్ రండి కొద్దిగా. ఎలా పడిందా? 144 మంది ఈ గ్రూప్లో జాయిన్ అయినారు. ఇంకా చాలామంది మన ఫ్రెండ్స్ ఫోన్లో వాట్సాప్ లేక చాలామంది ఇంకా తెలియలేదు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఈ గ్రూప్ విస్తరించి వారి యొక్క కష్టాలలో మంచి గ్రూప్గా ఉండి వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ఏబిఎంహెచ్ స్కూలు మొదటగా సి సెక్షన్ అని ఒక 5 మందితో సంపత్ కుమార్ ఈ వాట్సాప్ గ్రూప్ను ప్రారంభించడం జరిగింది. ఒక సంవత్సరం 2 ఏళ్ల వరకు కూడా ఈ గ్రూప్లో 20-30 మందికి మించి సభ్యులు చేరింది లేదు. ఒక ఏడాది క్రితం అశోక్ను ఈ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత పైలా తుఫాన్ లెక్క మొత్తం ఏబిఎంహెచ్ స్కూల్ 90-91 విద్యార్థులు ఎక్కడున్నా వరదల్లో కొట్టుకొని వచ్చినట్లు వచ్చి వాట్సాప్ గ్రూప్లో పడిపోయారు. ఈ 3 నెలల నుంచి ఈ ప్రపోజల్ అయితే అందరం కలవాలా చేయాలా అనే ప్రపోజల్ ఏడాది నుంచి ఉన్నా ఈ 2 నెలల నుంచి తీవ్ర స్థాయిలో కృషి చేసిన వాళ్ళలో కీలక పాత్ర అశోక్దైతే, తర్వాత పాత్ర రాజసింహ, ఆ తర్వాత అందరినీ గ్యాదర్ చేయడం, ఫోన్లు చేయడం, ఒక్కొక్కరిని పేరున పిలవడంలో సంపత్ కీలక పాత్ర వహించాడు. అలాగే ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి గ్రూప్ లో యాడ్ చేయడంలో అత్యంత కీలక పాత్ర అశోక్ది. ఈ ఫంక్షన్ కు సంబంధించి ఎవరెవరు ఎటువంటి బాధ్యతలు తీసుకోవాలి అని చెప్పి రాజసింహ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అప్పగించి
ఫంక్షన్లో అందరినీ పాలు పంచుకునేలా చేసి అందరికీ ఒక బాధ్యతను ఏర్పరిచిన వ్యక్తి కాబట్టి ఈ ముగ్గురిని మనం సన్మానించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఈ ముగ్గురికి అందరూ ఒకసారి లేచి బిగ్ హ్యాండ్స్ గా తప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా కోరుతున్నాను. యాక్చువల్గా జూన్ 1 అనేది ఫస్ట్ 15th అనేది కన్ఫ్యూజన్ ఉన్నాము, కానీ అందరూ జూన్ 1 కలుద్దామని ఫిక్స్ అయ్యారు. చాలా సంతోషం. దానికి తోడు మనం మే 15నే స్టార్ట్ అయింది మన కాంట్రిబ్యూషన్ అనేది. ప్రతి ఒక్కరూ చాలా త్వరగా స్పందించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ మీటింగ్ అయిపోయింది. సార్ వాళ్ళ ఫోటోలు ఎత్తిన తర్వాత సార్ వాళ్ళకు బయటకు పిలిచిపోయి గ్రూప్ ఫోటో తీసుకున్నాము. సార్ వాళ్ళు మళ్ళీ కలుద్దామా? కనీసం ప్రతి సంవత్సరం కలవడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. 3 ఏళ్ళకు ఒకసారి లాంగ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. 3 ఏళ్ళకు ఒకసారి మీరందరూ ఇలాగే కలిసి ఇలాగే తప్పెట్ వేసుకుని కొట్లాడి బాగా చేసి మీ శక్తి చూస్తుంటే మాకు కూడా ఆనందం వేస్తుంది. అందుకే నేను 10కే వచ్చాను. చాలా సంతోషం అనిపించింది. 3 ఏళ్ళకు ఒకసారి ఒక డేట్ అనుకుని మీరు కలవండి. మీ గ్రూప్ లో అందరూ కూడా యాక్టివ్ ఉండండి. ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే కారణము అప్పుడంటే నాకు తెలియదు, ఆ వయసు మాది కాదు సార్. ప్రతి ఒక్కరు వచ్చి ఎక్కడైనా మాకు చాలా అదృష్టం అనిపిస్తుంది సార్. చంద్రునివి టీచరు మా టీచరు, నీలాంటి మనసున్న టీచరు మా టీచరు. నిండు పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు, నీలాంటి మనసున్న టీచరు మా టీచరు. ఆదర్శమూర్తి నీవు టీచరు మా టీచరు, ఆదర్శమూర్తి నీవు టీచరు మా టీచరు. అఖండ జ్యోతివి నీవే టీచరు మా టీచరు. పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు, నీలాంటి మనసున్న టీచరు మా టీచరు. మొదలెట్టి ఆదరించి చీర తీసి అమ్మ అను మాట నేర్పి చందమామ బొమ్మ చూపి ఆలత మొదలెట్టి ఆదరించి చీర తీసి అమ్మ అను మాట నేర్పి చందమామ బొమ్మ చూపి ఆట పాటలన్నీ నేర్పి అక్షరాలు నేర్పితివి, ఆట పాటలన్నీ నేర్పి అక్షరాలు నేర్పితివి. అజ్ఞానిగా ఉన్నవాణ్ణి విజ్ఞానిగా చేసితివి. నిండు పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు, నీలాంటి మనసున్న టీచరు మా టీచరు. మానవత విలువలే మనిషికి ఆధారమని, నైతికత లోపిస్తే నరక ప్రాయమేనంటివి. మానవత విలువలే మనిషికి ఆధారమని, నైతికత లోపిస్తే నరక ప్రాయమేనంటివి. పేదవాడి దరి చేరని పెద్ద చదువులెందుకని, పేదవాడి
చదువులెందుకని 10 మందికి మంచి చేసి ప్రతిమదిలో నిలువంటివి నువ్వు పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు వెన్నీలాంటి మనసున్న టీచరు మా టీచరు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలని కలగంటివి మత్తు మగువా జోలికెళ్ళొద్దని ఘోషిస్తివి ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలని కలగంటివి మత్తు మగువా జోలికెళ్ళొద్దని ఘోషిస్తివి అధికారం వచ్చిందంట కళ్ళు నెత్తికెక్కొద్దని అధికారం వచ్చిందంట కళ్ళు నెత్తికెక్కొద్దని ఆదమరిస్తే బ్రతుకు అంధకారమౌనంటివి నువ్వు పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు వెన్నీలాంటి మనసున్న టీచరు మా టీచరు మత భాషా ప్రాంతం వర్గవర్ణమద్దంటూ సకల కళా నైపుణ్యం సాధించాలని అంటివి కులమత భాషా ప్రాంతం వర్గవర్ణమద్దంటూ సకల కళా నైపుణ్యం సాధించాలని అంటివి ప్రతి మనిషి ఒక టీచరై చంద్రుడిలా వెలుగంటివి ప్రతి మనిషి ఒక టీచరై చంద్రుడిలా వెలుగంటివి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలని బోధిస్తివి నువ్వు పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు వెన్నీలాంటి మనసున్న టీచరు మా టీచరు ధర్మ రక్షణకు న్యాయవాది కమ్మంటివి ఇంజనీరు వయ్యని ప్రతి సృష్టి చేయంటివి న్యాయధర్మ రక్షణకు న్యాయవాది కమ్మంటివి ఇంజనీరు వయ్యని ప్రతి సృష్టి చేయంటివి డాక్టర్ అయ్యి జగత్కి ప్రాణభిక్ష పెట్టంటివి డాక్టర్ అయ్యి జగత్కి ప్రాణభిక్ష పెట్టంటివి పోలీసు పొలిటీషియన్ ప్రజాసేవ చేయంటివి నువ్వు పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు వెన్నీలాంటి మనసున్న టీచరు మా టీచరు
నా పేరు పుట్ట రమేష్. నేను టీచర్ చేస్తున్నాను. మా శ్రీమతి కూడా టీచరే. నాకు 2 అమ్మాయిలు. ఎంబీఏ జాయిన్ కాబోతా ఉంది. చిన్న అమ్మాయి జాయిన్ కాబోతా ఉంది. ఇలాగా ఈ సందర్భంలో ప్రతి సంవత్సరం వస్తే మనం ఒక పండుగలాగా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటే అందరికీ బాగుంటుంది అని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్స్. టీచర్స్ నేర్పుతారు, పిల్లలకు మనము విలువలు సంస్కారం నేర్పితే సరిపోతుంది. ఎందుకంటే చదువుతో బయట రాణించగలరు ఎవరైనా కానీ, ఇంట్లో రాణించాలంటే తల్లిదండ్రుల దగ్గరైనా కానీ భార్య పిల్లల దగ్గరైనా కానీ అతనికి విలువలు సంస్కారం లేకుంటే అతను ఇంట్లో మటుకు జీరో అయిపోతాడు. బయట కూడా హీరో అవ్వాలంటే మన పిల్లలు ఇంట్లో కూడా హీరో అవ్వాలంటే తల్లిదండ్రుల బాధ్యత విలువలు సంస్కారం నేర్పించాలి. అది నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఏ వాళ్ళ కానీ స్టేజ్ మీదకి ఏదో ఎవరు లేరా? హలో, అందరికీ నమస్కారం. నా పేరు గూడు రామ్మోహన్. మాకు వచ్చేసి నేను ఇప్పుడు వెలిముందు సేవ చేస్తున్నాను. నేను ఇదేమంది ఇలాగ మనందరం కలుసుకోవడం చాలా మహిమకరంగా ఉంది. కాబట్టి అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొడుకు 10th క్లాస్. చదువుకుంటున్నారు. మరి బైపాస్ దగ్గర ఐరన్ షాప్. థ్యాంక్ యూ. బి సెక్షన్ మెడికల్ స్టోర్ శ్రీనివాస్ నగర్లో పిల్లలు 9th క్లాస్ 5th క్లాస్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్ నరసింహారెడ్డి. నేను ఏపీఎస్ఆర్టీసీలో జాబ్ చేస్తాను. నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అమ్మాయి టీసీఎస్లో జాబ్ చేస్తుంది, ఇంకొక అమ్మాయి ఎంబీబీఎస్ 3rd year. కొడుకు కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. తాడిపత్రిలో ఉంటా. తాడిపత్రిలో వస్తే ఎవరన్నా కాల్ చేస్తే నేను రిసీవ్ చేసుకుంటాను. తాడిపత్రి వస్తే చుట్టుపక్కల ఎక్కడికైనా ఓకే. నా పేరు ఏ సుబ్బరాయుడు, బి సెక్షన్. ఏ సుబ్బరాయుడు, బి సెక్షన్. ఇక్కడే మంచాల అంగడి ఉంది, చౌడమ్మ తెలంగాణ. పరిచయం మండలంలో అక్కడ సివిలింగ్ మిల్లో ఫిటర్గా చేస్తున్నాను. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, బి సెక్షన్. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నాకు 2 పిల్లలు. బీటెక్ 2nd year.
అన్ని కాంబినేషన్ బిజినెస్ ఓన్ బిజినెస్. చిన్న అబ్బాయి నాతో పాటు, పెద్ద అబ్బాయి వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్. నా పేరు వేణుగోపాల్, టీ సెక్షన్. నేను మా నాన్నగారి జాబ్ వచ్చింది నాకు. మా నాన్నగారు డైరీ అయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా ఇక్కడ ప్రొద్దుటూరులో చేస్తున్నాను. నేను ఇప్పటికీ కూడా ఆడుతున్నాను, డైలీ ఆడతాను తప్పకుండా క్రికెట్. డిపార్ట్మెంట్లో కూడా మార్చాలనుకుంటున్నాను. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి అసెన్చర్లో జాబ్ చేస్తుంది, చిన్న అమ్మాయి బీటెక్ అయిపోయి జాబ్ సర్చింగ్ అయింది. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. కమలాకర్ బి సెక్షన్ పిల్లలు. పెద్ద పిల్లడు పాండే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, చిన్న పిల్లడు నా పేరు యేసుదా సార్. బాబు బీటెక్ అయిపోయింది, టెక్ మహీంద్రాలో జాబ్ వచ్చింది. ఒక బాబు బీటెక్ సెకండ్ ఇయర్. కసిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, బి సెక్షన్, కన్స్ట్రక్షన్ అండ్ కార్టూన్ బిజినెస్. నా పేరు సుధాకర్, టీ సెక్షన్. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డ్యామ్లో పనిచేస్తాను. తుంగభద్ర కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. పాప కానీ చెప్పేసి ఓలా వెంకటగిరి బాబు, నేను టీ సెక్షన్. ఈ గ్రూప్ క్రియేట్ చేసినందుకు మన సంపత్కు, అశోక్కు, రాజసింహ మంచి మేధావులు, అతి మేధావులు ఇట్టేటట్లు కాదు, వీళ్ళను గ్రూప్ క్రియేట్ చేసి ఇంతవరకు పట్టించి ఇంతవరకు తెప్పించినారు. సంతోషం. అట్లనే ఈ గ్రూపులో అందరూ కంటిన్యూ అయ్యి మీ సమస్యలు కాదు, అందరూ ఒక ఎంజాయ్గా ఈ గ్రూపులో ఏదో ఒక మెసేజ్ పెడతా అందరు కలయికను ఉండాలని నేను కోరుకుంటున్నాను కంటిన్యూగా. ఎందుకంటే రేపు ఈ గ్రూప్లో ఇంకా ఏముంది ఇదేంది పంచాయతీ ఇదేందని పక్కనే కాకండి గ్రూపు, అది కూడా ఎత్తాను. లక్షణంగా గ్రూపును బాగా ఎంక్వైరీ చేయండి. ఏదైనా హెల్పింగ్ చేసుకోండి, బిజినెస్ పరంగా హెల్పింగ్ చేసుకోండి, హోల్సేల్ పరంగా హెల్పింగ్ చేసుకోండి, అన్ని ఇరుకు ఇబ్బందులు కూడా హెల్పింగ్ చేసుకోండి. అది గ్రూప్ లక్షణం. 50 ఏళ్ళు అయినా నేను ఇంకేం చేస్తా ఇంకా అయిపోయింది నా పని అది అని పెట్టకూడదు. గ్రూప్ అంతా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా పేరు పోలాక నాకు బాబు పాప ఫస్ట్ ఇయర్, బాబు 10th క్లాసు. అది విషయము. ఓకేనా? నేను ఫోటోగ్రాఫర్ వృత్తి చేసేది. ఓకేనా? పొద్దుటూరేగా ఉండేది, పుట్టింది పొద్దుటూరే, సచ్చేది పొద్దుటూరే. నేను చేసే పని ఫోటోగ్రాఫర్. జెండా చెట్టుగా గిరి ఫోటో స్టూడియో 30 ఏళ్ళ నుంచి ఉన్నా. అంటే శివాలయం నా పేరు ఈశ్వరు, నేను టైలరింగ్ చేస్తాను. నాకు కొడుకు కూతురు పెళ్ళి 4 years అయింది. పిల్లోడు బీటెక్ పూర్తి అయిపోయింది. బెంగళూరులో జాబ్ కోసం ట్రై చేస్తాను. నా పేరు రవిశంకర్. హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు 3 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి ఇంటర్, 2 కవల పిల్లలు 9th క్లాస్. సూపర్. థ్యాంక్ యూ. ఇంకొక విషయం, ఈ కార్యక్రమంలో ఇంత చక్కగా మనమందరము 50s
రీచ్ అయినా కూడా 15 ఇయర్స్లో యంగ్స్టర్స్ ఎలా ఉంటారో అంత ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ అనండి. కానీ గుడిపై అలా ఫ్రెండ్స్, నా పేరు గోడూరు చిన్న గుడివే. నాకు 2 పిల్లలు. పిల్లలు వచ్చి బీటెక్ అయిపోయింది, జాబ్ చేశాను బెంగళూరులో. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సూపర్. హలో ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ. మాకు 2 పాప, 1 బాబు. పాప బీటెక్ 30 ఇయర్స్ అవుతుంది. బాబు బీటెక్ జాయిన్ అవుతాం. ఏం చేస్తారు చెప్పు. బీటెక్ బిజినెస్. ఏం బిజినెస్? క్లాత్ బిజినెస్. సూపర్. నా పేరు భాస్కర్. నా పేరు భాస్కర్. నేను బియ్యం వ్యాపారం చేస్తాను. నాకు 2 పిల్లలు. పాప పీజీ న్యూట్రిషన్ చేసింది. బాబు 10th క్లాస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్రనాథ్, డి సెక్షన్. నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి ఇంటరు, చిన్న అబ్బాయి 10th. నేను గోపురం పంచాయతీ ఎంపీటీసీగా ఉన్నాను. హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చూసుకుంటున్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేశాను. ఆ సినిమా పేరు త్రిష. తొందరలో రిలీజ్ అవుతుంది. నా పేరు చిమ్మడి వెంకట సుబ్బయ్య. ఈ ఊర్లోనే మాకు బాబు, పాప. బాబు అగ్రికల్చర్ పీజీ చేస్తున్నాడు. పాప డిగ్రీ 3rd ఇయర్ అయిపోయింది. థ్యాంక్ యూ. సూపర్. నెక్స్ట్ నమస్తే అండి. పేరు గట్టి చెప్పు. నా పేరు కమాల్ బాషా. నాకు 2 అమ్మాయిలు, 1 బాబు. పెద్ద పాప బీ ఫార్మసీ చేసింది. బాబు 7th క్లాసు, పాప 6th క్లాస్. నేను చీరల వ్యాపారం చేస్తాను. చీరల వ్యాపారము. థ్యాంక్ యూ. సూపర్. మెడికల్ షాపు. నాకు 2 కూతురు, 1 కొడుకు. 1 కూతురు లో ఇక్కడ శ్రీకాకుళం చదువుతుంది. 2వ కొడుకు భాష్యం గుంటూరులో చదువుతారు. సూపర్. నా పేరు కే సంజీవ్ కుమార్. నేను కర్నూలులో శారీస్ బిజినెస్ చేస్తున్నాను. నాకు 1 అబ్బాయి డిప్లొమా 2nd ఇయర్ అయిపోయింది. సూపర్ సంజీవ్. లాంగ్ టైం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ABCD అయిపోయిన ఈ సెక్షన్ వాళ్ళు. జై డి సెక్షన్. జై పరిచయం చేసుకోండి. హలో, నా పేరు వెంకట సుబ్బయ్య. నేను ఈ సెక్షన్. నాకు 3 పిల్లలు, 3 అమ్మాయిలు. 2 ఇంటర్మీడియట్ చదువుతున్నారు. 1 అమ్మాయి 7th స్టాండర్డ్ చదువుతుంది. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతానికి నేను ఇండియా హెడ్గా వర్క్ చేస్తున్నాను. బెంగళూరు ఇండియా ఆఫీస్. సూపర్. స్టేట్ సీట్ కంపెనీలో నేను జాబ్ చేస్తున్నాను. మంచి ప్యాకేజీలో ఉన్నాడు. దేవుడి దయ వల్ల. సూపర్. కంగ్రాట్స్. ప్రియమైన శక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు మార్జల గంగమోహన్ రెడ్డి. ఈ జగ్జన్ కంతృప్తి చెప్తున్నాను. ఇలా మంది అడిగినాక ముట్టిగా నత్తిగా మాత్రం రియల్గా చెప్తాడు. రియల్గా చెప్పు మళ్ళా. ఇప్పుడు మిగిలిన అయిపోయింది. ప్రియమైన మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ద్వార్చల చంద్రమోహన్ రెడ్డి. ఈ సెక్షన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాను. థ్యాంక్ యూ. నాకు 1 చిన్న పిల్ల ఉంది, 3rd క్లాస్ చదువుతుంది. ఏ ఉద్యోగం లేదు, ఏమీ లేదు. నా పిల్ల పెద్దదయ్యేసరికి మీ పిల్లలందరికీ పిల్లలు జరుపుకుంటారని నేను కోరుకుంటున్నాను. నా పేరు పి విజయ్ గోపాల్. ఈ సెక్షన్ నేను ప్రజెంట్
పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్లో చేస్తున్నాను హైదరాబాద్. పిల్లలు నాకు ముగ్గురు పాపలు. ఎదురుతారు. పాప బీబీ అయిపోయి పీజీ చేస్తుంది, రెండో పాప బీటెక్ చేస్తుంది, మూడో పాప ఇంటర్మీడియట్. హైదరాబాద్ సెటిల్ రావు హైదరాబాద్ సెటిల్. ఓ వెల్కమ్ వెల్కమ్. ఎప్పటికైనా హైదరాబాద్ నుంచి మందాపిస్తావా లేదా? హైదరాబాద్ నుంచి మందాపిస్తావా లేదా? మందు నువ్వు తాగుతావు, మందు నుండి తాగుతావు, తాపిస్తాను. మందు తాగుతావు, మందు నుండి తాగుతావు. థ్యాంక్ యూ నెక్స్ట్. మిత్రులందరికీ నమస్కారం. అందరికీ నా పేరు నాగ శ్రీనివాసులు. నేను హై స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ నాకు ఇద్దరు పిల్లలు, అంటే జమ్మలమడుగు హై స్కూల్లో పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒకరు ఎన్ఐటి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు, ఇంకొకరు ఐఐటి ఇంజనీరింగ్ చేస్తున్నారు. సూపర్. ఏంటంటే గొప్ప చదువులు అది. అలాంటి పిల్లలు పోయాలంటే చాలా సంతోషం మన అందరికీ. ప్రతి ఒక్క పిల్లలు కూడా బాగా చదివియాలని నాకు కూడా కోరిక. అందరికీ మీరు కూడా పిల్లలు ఎటువంటి పరిస్థితులు కూడా బాగా చదివియాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెక్షన్ స్మైలింగ్ అంతా నమ్మండి. స్మైల్ రెడీ. ప్రస్తుతం కసిపాలలో పనిచేస్తున్నా. నాకు ముగ్గురు అబ్బాయిలు. ఒక అబ్బాయి ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ కర్నూలు, ఒక అబ్బాయి ఇంటర్ అయిపోయింది, ఒక అబ్బాయి 9th క్లాస్ పోతాడు. అందరికీ నమస్కారం. నా పేరు వేణుగోపాల్. గన్నిబ్యాగ్ బిజినెస్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్, అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు హరిగోపాల్. శ్రీహరి బుక్ షాప్లో పనిచేస్తాను. నాకు ఇద్దరు అమ్మాయిలు, 7th క్లాసు 2nd క్లాస్. నా పేరు మంజునాథరావు. నేను వెబ్సెక్షన్. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. అబ్బాయి వచ్చేసి CMA డిగ్రీ, పాప వచ్చేసి 3rd ఇయర్ బీటెక్. హలో ఫ్రెండ్స్, మనందరికి శుభాకాంక్షలు. నా పేరు రమేష్. బయటికి రా. నా పేరు పుల్లగూర రమేష్ బాబు. గ్యాస్ ఏజెన్సీలో CO2 గ్యాస్ ఏజెన్సీలో వర్క్ చేస్తాను. మాకు ఇద్దరు కుమారుడు, డిగ్రీ ఒకరు, బీటెక్ ఒకరు. సుభాన్ హలో ఫ్రెండ్స్, నా పేరు పి చంద్రశేఖర్, విశాఖపల్లి. నాకు ఇద్దరు అబ్బాయిలు డిగ్రీ అయిపోయింది. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. ఫ్రెండ్స్, నా పేరు రమేష్ బాబు. నేను బైక్ ఆటో గ్యారేజ్. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు బీటెక్. రామకృష్ణారెడ్డి. ఒక పాప కొడుకు, పాపకు మ్యారీడ్ అయింది, కొడుకు వచ్చేసి బెంగళూరులో జాబ్ చేస్తాను. ఇక్కడ నా పేరు దేవుడి కదరామయ్య. సెక్షన్ కరెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను, ప్రొద్దుటూరు సౌత్ సెక్షన్. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయి వచ్చేసి పంజాబ్లో చదువుతున్నాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్. ఒక అబ్బాయి దీప్తి జూనియర్ కాలేజ్ 2nd ఇయర్. ఓకే, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నా పేరు నరసింహులు. నేను RTPలో జాబ్ చేస్తున్నాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒకరు బీటెక్ 3rd ఇయర్ చేస్తున్నాడు, ఒకరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో పోతున్నాడు. RTPలో మన అబ్బాయిలు ఎవరన్నా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రాజెక్ట్ వర్క్ వస్తారు, డిప్లొమా చేసే వాళ్ళు కానీ బీటెక్ కానీ. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను ఆ ప్రాజెక్ట్ వర్క్ నా చేతనైనా హెల్ప్ చేస్తాను. ఏదైనా జాబ్స్ పైన కూడా నేను తెలియజేస్తాను. మామూలుగా అయితే మనం ఒకరికొకరు ఇప్పుడు 50 ఏళ్ళలో మనం కలచడం చాలా కష్టంగా ఉంది. దగ్గరగా ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ కలచడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే పిల్లల చదువులు, మన ఉద్యోగాలు, వ్యాపారాలతో ఇబ్బందిగా ఉంది. ఇది చాలా కష్టం అనుకున్నాము. కష్టతరాన్ని సాధ్యం చేశారు వీళ్ళంతా. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎక్కడున్నా మళ్ళీ మనందరం మనస్ఫూర్తిగా కలుస్తూ
ఒకరికొకరు ఇప్పుడంతా మనం చేయాల్సింది ఏంటంటే అబ్బాయికి వచ్చేసాం ఏం లేదు నెక్స్ట్ హ్యాపీగా ఎప్పుడన్నట్టే కలుసుకోవడం కొద్దిసేపు మంచి చెడ్డ మాట్లాడుకోవడం ఒకరికొకరు ఎవరికి చేతులైంది వాళ్ళు హెల్ప్ చేసుకోవడం అందరం బాగుండాలి మూడేసుకునే వాళ్ళు మూడేసుకోండి ఆరేసుకునే వాళ్ళు ఆరేసుకోండి మొత్తం మీద ఆనందంగా ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్